బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ చూద్దాం. ఓకే, జామెట్రికల్ ఫిగర్స్లో ఎలాంటి షేప్స్ ఉంటాయి, లేకపోతే అసలు ఫస్ట్ ఇనీషియల్గా పాయింట్స్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చూద్దాం. ఓకేనా. అసలు ఫస్ట్ పాయింట్ గురించి చెప్తున్నారు. వాట్ ఈజ్ ఏ పాయింట్? ఒక ప్లెయిన్లో ఇలా డాట్ కనుక పెడితే దాన్ని పాయింట్ అంటాం. ఇక్కడ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఏ, బి, సి, డి, ఈ, ఓ. ఇలాగా ఏ పాయింట్, బి పాయింట్, సి, డి, ఈ, అలాగే ఓ. ఇవన్నీ పాయింట్స్ అంటారు. ఓకే. తర్వాత లైన్ అంటే ఇట్ హ్యాస్ నో ఎండ్. ఓకే, లైన్ హ్యాస్ నో ఎండ్. ఇక్కడ ఒక లైన్ చూస్తే కనుక నాకు ఈ అండ్ బి ఇలా చూస్తే లైన్, ఈ అనే పాయింట్ ఇలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళిపోతుంది, బి అనే పాయింట్ ఇలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. సో లైన్కి ఎండింగ్ అనేది ఉండదు. ఓకే. తర్వాత రే అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఓకే. ఓ అండ్ సి, దిస్ ఈజ్ ఏ రే. ఓ దగ్గర స్టార్ట్ అయ్యి సితో ఇలా ముందరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఓ బి, ఓ ఏ, ఓ ఈ, ఇలా రాసుకుంటూ వెళ్ళాను అనుకో, వీటన్నిటిని రేస్ అంటాం. ఓకే. తర్వాత లైన్ సెగ్మెంట్ అంటే బోత్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఓ అండ్ సి, దిస్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఇలా రాయాలి. లైన్ సెగ్మెంట్ని ఇలా రాయాలి. ఓ బి, దిస్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఓ డి, దిస్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఓ ఈ, ఓ ఏ, డి, ఈ, ఇవన్నీ లైన్ సెగ్మెంట్స్. ఓకేనా. సో పాయింట్ అంటే జస్ట్ సింగిల్ పాయింట్. లైన్ అంటే ఎండింగ్ ఏముండదు, స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఇలా రాస్తే రిప్రజెంటేషన్ ఇలాగే ఉండాలి. లెటర్స్ రాసి దానిపైన లైన్ అనేది రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. అదే రే అనుకో, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఓ సి అని రాసిన తర్వాత ఇలా యారో మార్క్ పెట్టావనుకో, దట్ ఈస్ కాల్డ్ రే. అలాగే లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్, ఎండింగ్ 2 పాయింట్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్ని నువ్వు ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకే.